పార్ట్ 1 రచయిత అంజనా గారు. వైజాగ్లోని ఫేమస్ హాస్పిటల్ ముందు కార్స్ ఫాస్ట్గా వచ్చి ఒకదాని తర్వాత ఒకటి ఆగుతూ ఉంటాయి. అక్కడ హాస్పిటల్లో వాళ్ళు అందరూ ఏమయ్యింది, ఎన్ని కార్స్ ఒకేసారి వచ్చాయి అని బయటికి వచ్చి చూస్తే దాదాపు ఒక 20 కార్లు పైగా హాస్పిటల్ ముందు ఆగి ఉంటాయి. అందులో ఒక కార్ల నుంచి ఒక 50 సంవత్సరాల వ్యక్తి ఫాస్ట్గా దిగి తన తండ్రిని చేతిలోకి తీసుకుని డాక్టర్ అని అరుస్తూ లోపలికి వస్తాడు. ఇంతలో అతని ఎదురుగా స్ట్రక్చర్ తీసుకురావడంతో అతను తండ్రిని ఆ స్ట్రక్చర్ మీద పడుకోబెట్టి లోపలికి తీసుకుని వెళ్తూ ఉంటే ఈశ్వర్ ఒక్కసారిగా వాడికి కాల్ చేయరా అని ఆయన అడుగుతూ ఉంటే ఈశ్వర్ గారు కంగారుగా ఓకే అని అన్నా. మీరు టెన్షన్ పడకండి, నేను కాల్ చేస్తాను అనే మాట పూర్తి చేసేలోపే ఆయన్ని ఎమర్జెన్సీ వార్డులోకి తీసుకొని వెళ్తారు. బెంగళూరులోని రిచ్ పీపుల్స్ ఉండే ఏరియాలో ఒక ఇంద్రభవనం లాంటి ఇల్లు ఉంటుంది. ఆ ఇల్లు చూడటానికి 2 కళ్ళు చాలవు. బయట గార్డెన్ అంతా ఫ్లవర్స్తో డెకరేట్ చేసి న్యూ మోడల్లో ఆ ఇంట్లో ఫర్నిచర్ మొత్తం నిండిపోయి ఉంటుంది. ఆ ఇంట్లో ఒక రూమ్లో కింగ్ సైజ్ బెడ్ మీద 6 ఫీట్ హైట్తో కండలు తిరిగిన దేహంతో అతన్ని చూస్తూనే అమ్మాయిల కలల రాజకుమారుడిలా అనిపిస్తాడు. పదే పదే ఫోన్ కాల్స్ వస్తూ ఉంటే విసుగ్గా అనిపించి లేచి అతని మీద బెడ్షీట్ తొలగించి ఫోన్ తీసుకొని బాల్కనీలోకి వెళ్ళి ఎందుకు నాన్న ఎన్నిసార్లు కాల్ చేసి విసిగిస్తారు అని కోపంగా అరిచేసరికి ఈశ్వర్ గారు కంగారుగా కన్నా అది నాన్నకి సీరియస్గా ఉందిరా, నీకు ఫోన్ చేయమన్నారు అని ఈశ్వర్ గారు చెప్పడంతో అతను కొంచెం తగ్గి ఇప్పుడు ఎలా ఉంది డాక్టర్ ఏమంటున్నారు అని కేర్లెస్గా అడుగుతాడు. తెలియదురా, డాక్టర్ చెక్ చేస్తున్నారు, కంగారుగా ఉంది, నువ్వు వస్తే నాకు కొంచెం ధైర్యంగా ఉంటుంది, ప్లీజ్ రా అని ఈశ్వర్ గారు అంటుంటే ఓకే నేను నైట్ స్టార్ట్ అవుతాను అని కాల్ కట్ చేసి అసహనంగా అనిపించి ఆ రోజు వర్కౌట్ చేయాలి అనిపించక వాష్రూమ్లోకి వెళ్తాడు. హాల్లోకి వచ్చి కూర్చొని సాహితి అని పిలుస్తాడు. ఒక అమ్మాయి కిచెన్లోకి వెళ్ళి కాఫీ చేసుకొని అతని కోసం బయటకు వచ్చి కాఫీ అతనికి ఇస్తుంది. గుడ్ మార్నింగ్ సాహితి, సాయంత్రం ఊరు వెళ్ళాలి, రెడీగా ఉండు, లగేజ్ ప్యాక్ చేసుకో అని చెప్పడంతో సాహితి కంగారుగా ఎక్కడికి అని అడుగుతుంది. అతను కోపంగా చూసి ఎక్కడికో చెప్తే కాని రావా అని అరిచేసరికి వస్తాను అని తల ఊపి అక్కడి నుంచి వెళ్ళిపోతే అతను కోపంగా అక్కడి నుంచి ఆఫీస్కి వెళ్ళిపోయి 1 వారం దాకా మీటింగ్స్ అన్ని షెడ్యూల్ చేసుకొని ఏదైనా అర్జెంట్ అయితే తనకి కాంటాక్ట్ అవ్వమని మేనేజర్కి చెప్పి ఇంటికి స్టార్ట్ అవుతాడు. ఈశ్వర్ గారు కంగారుగా అటు ఇటు తిరుగుతూ ఉంటే డాక్టర్స్ బయటకు వచ్చి సార్ అని పిలుస్తారు. ఈశ్వర్ గారు కంగారుగా చెప్పండి సార్, మా నాన్నకి ఎలా ఉంది అని ఆయన దగ్గరకు వెళ్ళి అడిగితే సార్ మ్యాక్సిమం గ్యారంటీ ఇవ్వలేం, అయినా దేని గురించో దిగులు పడుతున్నారు, ఆయన కోలుకోవాలని ఆయన అనుకున్నది జరగాలి, అది ఏంటో మీరు తెలుసుకోండి అని డాక్టర్స్ అక్కడి నుంచి వెళ్తూ ఉండగా నేను ఒకసారి మా నాన్నని చూడవచ్చా అని ఈశ్వర్ గారు అడుగుతారు. తప్పకుండా చూడొచ్చు, అలాగే రేపు ఆపరేషన్కి ఏర్పాటు చేస్తున్నాం అని చెప్పేసి డాక్టర్స్ వెళ్ళిపోతే ఈశ్వర్ గారు కంగారుగా లోపలికి వెళ్ళి ఆయన చూసి తండ్రి అలా హాస్పిటల్లో చూసి తన ఒంటి నిండా వైర్లతో ఆ వయసులో కూడా మనోవేదన అనుభవిస్తున్న తండ్రిని అలా చూసి అతని మనసు మరీ ఎంత భారంగా మారుతుంది. ఈశ్వర్ గారు అక్కడికి వెళ్ళి నాన్న అని పిలిస్తే ఒక్కసారి దానికి కూడా ఫోన్ చేయరా, చూసి 4 సంవత్సరాలు అవుతుంది, చివరిసారి దాన్ని చూసి క్షమాపణ చెప్పుకుంటాను అని ఆయన బాధగా అంటుంటే నాన్న ప్లీజ్ మీరు బాధపడకండి, నేను దానికి ఫోన్ చేస్తాను అని ఆయన బయటకు వెళ్ళి కాల్ ట్రై చేస్తారు. వీర రాఘవపురం అని చిన్న పల్లెటూరులో మార్నింగ్ లేచి వంట పని పూర్తి చేసుకొని తన 3.5 సంవత్సరాల కూతురిని నిద్ర లేపుతూ ఉంటుంది. ఇంతలో తనకి ఫోన్ కాల్ రావడంతో లిఫ్ట్ చేయకూడదు అని అనుకుంటూనే
మళ్ళీ అతనికి ఏమన్నా అయ్యిందా అనే కంగారులో అసలు విషయం తెలుసుకోవడానికి కాల్ లిఫ్ట్ చేస్తుంది. ఈశ్వర్ గారు కంగారుగా మధు అని పిలుస్తారు. కొన్ని సంవత్సరాల తర్వాత తనకి తండ్రితో సమానమైన తన మేనమామ పిలుపు బాధాకరంగా వినిపించేసరికి కంగారుగా, ఏమైంది మావయ్య, ఎందుకు మీరు ఇంత బాధగా మాట్లాడుతున్నారు, ఏం జరిగింది అని అడిగితే, మధు, తాతయ్యకి ఒంట్లో బాగాలేదురా, నువ్వు ఒకసారి వస్తావా, ప్లీజ్ రా, చివరిసారి నిన్ను చూడాలి అంటున్నారు అని ఈశ్వర్ గారు అంటుంటే, మధు కంగారుగా, మావయ్య ఏంటా మాటలు, తాతయ్యకి ఏం కాదు, నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను అని కాల్ కట్ చేసి కూతుర్ని ఫాస్ట్గా లేపి రెడీ చేపించి తను రెడీ అయి ఒక పక్క తన మనసు అలజడిగా అనిపిస్తూ ఉన్నా అక్కడికి అతను వస్తున్నాడా, వస్తే నేను ఎలా ఫేస్ చేయాలి, నా తప్పు లేకపోయినా నన్ను ఎన్నో మాటలు అన్నారు, ఎప్పటికైనా అతని తప్పు తెలుసుకుంటాడా అని తన మనసులో 1,00,000 ప్రశ్నలు వేసుకుంటూ రైల్వే స్టేషన్కి వచ్చి ట్రైన్ ఎక్కుతుంది. తన ఆలోచనల మధ్య ట్రైన్ ఎక్కిన మధుకి గతంలోకి ఒక్కసారి వెళ్ళి అలా వస్తుంది. తన పాప ఒళ్ళో కూర్చొని ముద్దు ముద్దు మాటలతో మమ్మీ టమాటో అని చూపిస్తుంటే సమోసా అతన్ని చూసి అవి కొని పాపకి ఇస్తుంది. తాతయ్యకి ఏమీ కాకూడదు అని దండం పెట్టుకొని ఆలోచిస్తూ, నిజంగా అక్కడికి వాడు వస్తే అసలు నా మనసు నిలకడగా ఉండదు, అంతలా ప్రేమించాను కదా, వాడు ఎన్ని మాటలన్నా సిగ్గు లేకుండా పడి ఉన్నాను, ఎందుకు నాకే ఇలా జరుగుతుంది అని మధు బాధగా అనుకుంటూ ఉంటుంది. ఇంతలో తను చేరవలసిన స్టేషన్ రావటంతో ఫాస్ట్గా దిగి ఈశ్వర్ గారికి కాల్ చేస్తుంది. ఆయన హాస్పిటల్ అడ్రస్ చెప్పడంతో మధు ఆటో అతనికి అడ్రస్ చెప్పి ఫాస్ట్గా హాస్పిటల్కి పోనివ్వమంటుంది. మరోవైపు అతను అన్ని మీటింగ్స్ షెడ్యూల్ చేసుకొని తను బిజీ అని కొంచెం పక్కన పెట్టి ఆఫ్టర్నూన్కి ఇంటికి వచ్చి సాహితీని పిలిచి లగేజ్ ప్యాక్ చేశావా అని అడగటంతో తను ప్యాక్ చేశాను అన్నట్లుగా చూస్తుంది. సరే స్టార్ట్ అవుతాం అని అతను అడిగేసరికి, అదేంటి సాయంత్రం అన్నావు కదా అని సాహితీ అడిగితే అతను చూసిన చూపుకి సాహితీ నోరు మూత పడిపోతుంది. అతను బయటకు వెళ్ళి కారులో కూర్చోవడంతో సాహితీ పని వాళ్ళకు చెప్పి తను కూడా కారులో కూర్చుంటుంది. ఇద్దరు కొంచెం సేపటికి ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయి హైదరాబాద్కి రీచ్ అవుతారు. వాళ్ళు కూడా సేమ్ మధు వెళ్ళే టైంకి హాస్పిటల్కి రీచ్ అవ్వడంతో కార్లో నుంచి అతను దిగటం, తను వెంటనే సాహితీ కారు దిగటం, అప్పుడే ఆటోల నుంచి దిగిన మధు తన చేతిలో పాపని ఒకరికొకరు చూసుకొని హాస్పిటల్లోకి ఎంటర్ అవుతారు. ప్రణవ్ సాహితీ మధు వైపు కోపంగా చూస్తూ ఉంటే మధు ప్రణవ్ వైపు ఎన్నో సంవత్సరాల తర్వాత అతన్ని చూసినా ఏమాత్రం మారని అతని రూపానికి అతని వైపే చూస్తూ ఉంటే వాళ్ళు తన వైపు చూస్తున్న చూపులు మాత్రం పట్టించుకోకుండా ముగ్గురు ఒకేసారి హాస్పిటల్లోకి అడుగు పెడతారు. ఇంతలో ఈశ్వర్ గారు బయటకు వచ్చి మధుని చూసి తన భుజం చుట్టూ చెయ్య వేసి తను తీసుకొని వెళ్తారు. ప్రణవ్ ఈశ్వర్ గారికి అడ్డుపడి చేస్తున్నారు. నాన్న, దీన్ని మళ్ళీ ఎందుకు తప్పించారు అని అంటుంటే సాహితీ మధు వైపు కోపంగా చూస్తూ, అవును మావయ్య, ఇది ఎందుకు వచ్చింది అని అంటుంది. మధు సాహితీ వైపు అసహ్యంగా చూస్తూ, మావయ్య ప్లీజ్, తాతయ్య ఒకసారి చూపించు, నేను చూసి ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను, మళ్ళీ ఇక్కడికి రాను, ప్లీజ్ మావయ్య అని ఈశ్వర్ గారిని బ్రతిమిలాడటంతో ఈశ్వర్ గారు మధు భుజం చుట్టూ చెయ్య వేసి తనని హరిశ్చంద్ర ప్రసాద్ గారు ఉన్న రూమ్లోకి తీసుకొని వెళ్తారు. మధుకి ఆ రూమ్లోకి ఎంటర్ అవ్వటమే తన గుండె ధైర్యం సరిపోకపోవడంతో తనకి ఎంతో ఇష్టమైన తాతయ్య అలా వైర్లతో ఉంటే చూసి తట్టుకోలేక తాతయ్య అని ఆయన దగ్గరకు వెళ్ళి ఆయన గుండెల మీద వాలి అప్పటి వరకు తను ఆపుకున్న కన్నీళ్లకు విముక్తిని ఇస్తుంది. మధు స్పర్శకు కళ్ళు తెరిచి హరిశ్చంద్ర ప్రసాద్ గారు మధు వైపు ప్రేమగా చూస్తూ, ఎలా ఉన్నావురా
అని తన చేతి వేలును కూడా కదల్చలేక అడుగుతూ ఉంటే మధు ఆయన అరచేతిలో చెయ్య వేసి బానే ఉన్నాను తాతయ్య అని తన చేతిలో ఉన్న పాపను చూపిస్తూ తాతయ్య నీ ముని మనవరాలు తెలుసా అని అంటుంటే ఆయన కన్నీళ్లు పెట్టుకుంటూ నన్ను క్షమించరా అని అంటారు. తాతయ్య ఏంటి మీరేం మాట్లాడుతున్నారు? మీకు అర్థమవుతుందా? నేను మిమ్మల్ని క్షమించడం ఏంటి అని మధు అంటే ఆ పాప ప్రణవ్ కూతురు కదా, నిజం చెప్పు, కనీసం ఎప్పుడైనా నిజం చెప్పరా అని ఆయన బాధగా అడుగుతారు. మధు ఏం చెప్పకుండా అలాగే తన కన్నీళ్లను స్వేచ్ఛని విడిస్తే తప్పు చేశాన్రా, మొదటిసారి నిజం తెలుసుకోకుండా నీ జీవితంలో ఆడుకున్నాను, అందుకే ఆ దేవుడు నాకు ఇలాంటి శిక్ష వేశాడు. నిన్ను వెతకని చోటంటూ లేదు. నువ్వు కనిపిస్తే నీ కాళ్ళు పట్టుకొని బ్రతిమిలాడి మరి నేను ఇంటికి తీసుకొని వెళ్ళాలి అని ఎన్నో ప్రయత్నాలు చేశాను. కానీ అసలు నువ్వు ఎక్కడ ఉన్నావు ఎవరికీ తెలియదు అని హరిశ్చంద్ర ప్రసాద్ గారు అంటుంటే మధు బాధగా మారిపోతుంది. మధు అదేంటంటే అని ఈశ్వర్ గారి వైపు చూస్తూ ఉంటే చెప్పొద్దు అన్నట్టుగా సైగ చేసేసరికి మధు సైలెంట్గా పర్వాలేదు తాతయ్య, అయిపోయిందేదో అయిపోయింది వదిలే అని మధు అంటుంటే అది కాదురా ఆ సాహితి అని ఏదో చెప్పేలోపే అక్కడికి సాహితి ప్రణవ్ ఇద్దరు రావటం చూసి హరిశ్చంద్ర ప్రసాద్ గారు సైలెంట్గా మారిపోతే ఈశ్వర్ గారు ఏమైంది నాన్న, మాట్లాడింది ఏదో చెప్పాలి అని అన్నారు అని ఈశ్వర్ గారు కంగారుగా అడుగుతూ ఉన్నా ఆయన వస్తున్న సాహితీ వైపు కోపంగా చూస్తూ తన బీపీని మరింతగా పెంచుకుంటూ ఆయన స్ట్రెస్ లెవెల్స్లో పడిపోవటంతో నిదానంగా కళ్ళు మూసేసి శ్వాస భారంగా తీసుకుంటారు. ఈశ్వర్ గారు డాక్టర్ అని పిలవటంతో డాక్టర్ అక్కడికి వచ్చి అందరినీ బయటికి పంపించేసి హరిశ్చంద్ర ప్రసాద్ గారిని చూస్తూ ఓ గాడ్, ఈయన ఎవరినో చూసి బీపీ తెచ్చుకుంటున్నట్టు ఉన్నారు, వాళ్ళని కనీసం ఆయన దరిదాపుల్లో కూడా రానివ్వకూడదు అని అరుస్తూ నర్స్తో చెప్పి డాక్టర్స్ బయటకు వచ్చి ఈశ్వర్ గారిని పిలిచి సార్ ఆయన ఎవరినో చూసి బీపీ తెచ్చుకుంటున్నారు, వాళ్ళు ఎవరైనా సరే ఆయన దగ్గరికి వెళ్ళొద్దు అని డాక్టర్ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతే ఈశ్వర్ గారు సాహితీ వైపు అనుమానంగా చూస్తారు. మధు మాత్రం బయటకు వచ్చిన దగ్గర నుంచి ఏడుస్తూ తాతయ్యకి ఏమవుతుందో ఏమో అని భయంగా ఆలోచిస్తూ ఉంటే ఇంతలో డాక్టర్ చెప్పింది విని కంగారుగా అటువైపు వెళ్తుంది. అది విన్న ప్రణవ్ కోపంగా అప్పుడే అక్కడికి వచ్చిన మధు చెంప మీద ఈడ్చిపెట్టి కొట్టి ఇదంతా నీ వల్లే, ఇప్పుడు మా తాతయ్య చావు బతుకుల్లో ఉన్నాడు, దానికి కారణం కూడా నువ్వే, అసలు నీ మొహం చూస్తేనే అసహ్యం వేస్తుంది, ఎందుకే ఇలా మా జీవితాలని నాశనం చేస్తున్నావు, నీ వల్ల మా అమ్మ చనిపోయింది, ఇప్పుడు మా తాతయ్య అని ప్రణవ్ కోపంగా ఇంకో చెంప మీద కూడా కొడతాడు. ఈశ్వర్ గారు అసలు ఏం జరుగుతుందో అర్థం కాక అలాగే నిలబడిపోతే సాహితి ప్రణవ్ దగ్గరికి వచ్చి ఏం చేస్తున్నావు ప్రణవ్, తనని ఎందుకు కొడుతున్నావు, అలా కొట్టకూడదు అని ప్రణవ్ని అక్కడి నుంచి పక్కకు తీసుకుని వెళ్ళటంతో మధు అక్కడే చైర్లో కూలబడి ఏడుస్తూ ఉంటుంది. ఈశ్వర్ గారు కంగారుగా మధు దగ్గరికి వెళ్ళి మోకాల మీద కూర్చొని తల్లి ఏం కాలేదు కదా నీకు అని ఎర్రగా కందిపోయి ఉన్న తన చెంపల మీద చేతులు వేసి ఎందుకురా ఇలా చేస్తున్నావు, అసలు ఈ పాప ఎవరు, నేను నీకు ఎప్పుడు కాల్ చేసినా కాలేజ్కి వెళ్తున్నాను చదువుకుంటున్నాను ఇదే కదా నువ్వు నాకు చెప్పింది, మరి ఈ పాప ఏంట్రా అని ఆయన అడుగుతూ ఉంటే మధు ఏం చెప్పలేక అక్కడి నుంచి లేచి పాపను తీసుకొని వెళ్ళిపోతుంది. ఈశ్వర్ గారు మధు వైపు వెళ్తున్న ప్రణవ్ ఈశ్వర్ గారిని ఆపేసి చూడు నాన్న, మీకు మేం కావాలంటే అది వెళ్ళిపోవాలి, అది ఉంటే మేం ఇక్కడ ఉండలేం అని కోపంగా చెప్పేసరికి ఈశ్వర్ గారు కన్నబిడ్డ మేనకోడలా తేల్చుకోలేక కన్నబిడ్డ కోసం మేనకోడలను పక్కన పెడతారు. మధు ఇప్పుడే ఊరు వెళ్ళే ఆలోచన లేక అప్పుడే ఒక హోటల్ ముందు ఆగి రూమ్ తీసుకొని ప్రణవ్ లేనప్పుడైనా సరే ఒకసారి తాతయ్యని కలిసి రావాలి అని అనుకుంటూ ఆ రోజుకి రాత్రి తనకి ఏం తినాలి అనిపించక
పాప కడుపు నింపి తనకి ఏమీ తినాలనిపించక అలాగే పడుకుంటూ ప్రణవ్తో గడిపిన క్షణాలు గుర్తు చేసుకుంటూ ఆలోచనలతో ఆ రాత్రి నిద్రకి దూరం అవుతుంది. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ మధుకి మార్నింగ్ లేవటం అలవాటుతో అలాగే లేచి తను రెడీ అయి పాపను లేపి తనకు స్నానం చేపించి రెడీ అయి ఒకసారి హాస్పిటల్కి వెళ్తే బాగుండు, ఈ టైంలో ప్రణయ్ ఎక్కడ ఉండడు కాబట్టి వెళ్ళి చూసి రావచ్చు అని హోటల్ నుంచి బయటికి వస్తుంది. మధు క్యాబ్ బుక్ చేసుకోవటంతో క్యాబ్ వచ్చి ఆగుతుంది. మధు క్యాబ్ ఎక్కి తర్వాత ముందు గుడికి పోనివ్వండి అని సీట్ వెనక్కి తలవర్చి తను ఉన్నప్పుడు కంటే ఇప్పుడు మరి ఇంతగా మారిన సిటీని చూస్తూ ఇంతలా మారిపోయిందా అని అనుకుంటూ ఉంటుంది. ఇంతలో టెంపుల్ రావటంతో మధు డోర్ తీసుకొని బయటకు దిగి ఆ టెంపుల్ వైపు ఎంతో అపురూపంగా చూస్తుంది. తనకి ఆ టెంపుల్ అంటే చాలా ఇష్టం. తను హైదరాబాద్ సిటీకి వచ్చినప్పటి నుంచి ఆ టెంపుల్కి ఎప్పుడూ రెగ్యులర్గా వెళ్తూనే ఉంటుంది. తనకి ఏ బాధ, సంతోషం, కష్టం ఏది వచ్చినా ముందు ఆ శివయ్యతో చెప్పుకోవటం తనకి అలవాటు కావటంతో తను చెప్పకుండా ఆ గుడికి తీసుకొని వచ్చిన అతనికి మనసులోనే థ్యాంక్స్ చెప్పుకొని గుడి లోపలికి వెళ్ళి శివయ్యకు దండం పెట్టుకొని తన జీవితం ఎటు మలుపు తిరుగుతుందో ఏమో అర్థం కాక అక్కడే కొంచెం సేపు కూర్చొని తాతయ్యకు ఏం కాకూడదు అని దండం పెట్టుకొని కాసేపు గుడి ప్రాంగణంలో కూర్చునేసరికి తన మనసుకి ప్రశాంతంగా అనిపించి వెంటనే మళ్ళీ హాస్పిటల్కి స్టార్ట్ అవుతుంది. మధు హాస్పిటల్కి వెళ్ళేసరికి అక్కడ ఈశ్వర్ గారు ఒక్కరే ఉండటంతో ఆయన దగ్గరకు వెళ్ళి మావయ్య అని పిలుస్తుంది. ఆయన అప్పుడే అలసిపోయి చైర్లో అలా కూర్చొని కళ్ళు మూసుకోవటంతో అలసిన అతని కళ్ళు చూసి మావయ్య వెళ్ళి ఫేస్ వాష్ చేసుకొని కాఫీ తాగిరండి, నేను తాతయ్యని పలకరించి వస్తాను, నిన్న కూడా సరిగ్గా పలకరించలేదు అని మధు అంటూ ఉంటే ఈశ్వర్ గారు మధుని లోపలికి పంపించి ఆయన ఫేస్ వాష్ చేసుకోవటానికి వెళ్తారు. మధు లోపలికి వెళ్ళి తాతయ్య అని ఆయన చెయ్యి పట్టుకొని పిలిచేసరికి ఆయన నిదానంగా కళ్ళు తెరిచి మధు వచ్చావా, నేను వెళ్ళిపోయావుగా, తెలుసా ఎంత బాధపడ్డాను, మళ్ళీ నన్ను వదిలేసి వెళ్ళిపోతావేమో అని టెన్షన్ పడ్డాను, నువ్వు నా కోసం మళ్ళీ వస్తావు అని అనుకోలేదు అని ఆయన కన్నీళ్లను పెట్టుకుంటుంటే అదేంటి తాతయ్య అలా అంటారు, మీరు పెంచిన ప్రాణం నాది, మిమ్మల్ని వదిలేసి ఎలా వెళ్తాను అనుకున్నారు అని మధు చెప్తుంటే ఆయన కళ్ళ వెంట కన్నీళ్లు ఆగకుండా వస్తూనే ఉంటాయి. మధు చేతిలో ఉన్న పాపం చూసి ఏం పేరు అని అడిగితే మధు నవ్వుతూ ప్రణవిక తాతయ్య అని మధు చెప్పేసరికి ఆయన మనసు మరి ఇంతగా బాధపడుతుంది. వాడు నీ విషయంలో ఎంత చేసినా వాడిని ఎందుకురా ప్రాణంలా చూసుకుంటున్నావు, నిజం చెప్పు ఆ రోజు అని ఆయన ఏదో అడిగేంతలో అప్పుడే అక్కడికి వచ్చిన ఈశ్వర్ గారు నాన్న ఇప్పుడు మీకు ఎలా ఉంది అని అడిగితే నాకు బాగానే ఉందిరా, నా మధు తల్లి నాతో ఉన్నంత వరకు నేను బాగానే ఉంటాను అని ఆయన అంటుంటే మధు కంగారుగా లేదు తాతయ్య నేను వెళ్ళిపోతాను, ఒకసారి నేను చూసి మాట్లాడాలి అని వచ్చాను అని మధు చెప్తుంది. మధు ఒక 5 మినిట్స్ ఇక్కడే ఉండరా, నేను డాక్టర్ని కలిసి వస్తాను అని ఈశ్వర్ గారు చెప్పి అక్కడి నుంచి వెళ్తారు. అది కాదు మావయ్య అని మధు అంటూ ఉండగానే లేదు తాతయ్య అని మధు ఏదో చెప్పేంతలో హరిశ్చంద్ర ప్రసాద్ గారు కంగారు పడి మధు చేతిని గట్టిగా పట్టుకొని ప్లీజ్ అమ్మా అలా అనకు, మీ అమ్మ నాన్నలని ఆ దేవుడు నాకు దూరం చేశాడు, ఇప్పుడు నువ్వు కూడా నాకు దూరం అయితే నేను తట్టుకోలేను అని ఆయన బాధపడుతూ ఉంటే మధు మనసులో ఎందుకు తాతయ్య ఇక్కడ ఉన్న దగ్గర నుంచి బావ అనే మాటలు నేను తట్టుకోలేను అని బాధపడుతూ పాపని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఈశ్వర్ గారు డాక్టర్ని కలిసి ఒకసారి హరిశ్చంద్ర ప్రసాద్ గారిని చూడటానికి అని రూమ్లోకి వస్తారు. అప్పటికే ఆయన ఊపిరి తీసుకోవటం లేదు అని నర్స్ చెప్పడంతో ఏమయ్యింది అని కంగారుగా డాక్టర్ని పిలిచేసరికి డాక్టర్ హరిశ్చంద్ర ప్రసాద్ గారిని చెక్ చేసి ప్లీజ్
నో మోర్ అని చెప్తాడు. ఈశ్వర్ గారు ఏం విన్నారో అర్థం కాక కుప్ప కూలిపోతే ఈ విషయం మధుకి తెలిస్తే తట్టుకోలేదు అని చుట్టూ చూస్తూ ఉన్న ఆయనకి అక్కడ మధు కనిపించకపోయేసరికి మరింత ఆశ్చర్యం పెరుగుతుంది. ఇంతలో అక్కడికి సాహితి ఇద్దరే వచ్చి తాతయ్యకి ఎలా ఉంది డాడీ అని కింద కూర్చొని ఏం మాట్లాడకుండా ఉన్న ఆయన దగ్గరికి వచ్చి డాడీ అని ఫాస్ట్గా ప్రణవ్ వస్తాడు. సాహితి ఈశ్వర్ గారు దగ్గరకు వెళ్ళి అంకుల్ ఏమయ్యింది మీకు అని ఆయన్ని కదుపుతూ ఉన్నా ఈ లోకంలోకి రాలేక పెద్దగా ఏడుస్తూ ప్రణవ్ అది అని హరిశ్చంద్ర ప్రసాద్ గారి వైపు చూపిస్తూ నాన్న మనకి ఇంకా లేరురా అని పెద్దగా ఏరుస్తారు. ప్రణవ్ ఒక్కసారిగా ఏం విన్నాడో అర్థం కాక నాన్న అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు అని ప్రణవ్ అరిచేసరికి డాక్టర్ ఎస్ మిస్టర్ ప్రణవ్ మీ తాతయ్య గారు ఇంకా లేరు అని ఆయన చెప్పడంతో ప్రణవ్ కోపంగా డాక్టర్ కాలర్ పట్టుకొని అసలేం జరిగింది మార్నింగ్ వరకు బాగానే ఉన్నారు అని ఇన్ఫర్మేషన్ ఇచ్చిన మీరు ఇప్పటికిప్పుడే ఏం జరిగింది అసలు ఏమయ్యింది అని ప్రణవ్ తనకి వస్తున్న కన్నీళ్లను ఆపుకుంటూ కోపంగా ప్రశ్నిస్తాడు. ఈశ్వర్ గారు ఏడుస్తూ ఇందాక నేను నాన్నని చూడటానికి వచ్చినప్పుడు మధు కూడా ఉందిరా అప్పుడు తాతయ్య బాగానే ఉన్నారు నేను మధుకి చెప్పి డాక్టర్ని కలవడానికి వెళ్ళాను తిరిగి వచ్చేసరికి మధు లేదు పక్కన నర్స్ కనిపించి అడిగితే తను చెప్పింది అసలు ఏం జరిగిందో కూడా అర్థం కావట్లేదు మధు ఏమైనా చేస్తుందా ఎక్కడికైనా వెళ్ళిందా మధుని వెతికారా అని ఈశ్వర్ గారు అంటుంటే ప్రణవ్ చేతి పిడికిలి కోపంగా బిగుసుకుంటుంది. సాహితి ప్రణవ్ చేతిని పట్టుకుని ఇప్పుడు కోపంగా ఉండే టైం కాదు ముందు తాతయ్య గారిని ఇంటికి తీసుకొని వెళ్దాం జరిగే కార్యక్రమాలు చాలా ఉన్నాయి అని సాహితి చెప్పడంతో ప్రణవ్ మనసులోనే నిన్ను ప్రాణాలతో వదలను మధు నువ్వు కావాలనే ఇలా చేసావు కదా నా తాతయ్యని నాకు దూరం చేశావు మా అమ్మని చంపావు ఇప్పుడు తాతయ్యని దూరం చేశావు నీకు నరకం అంటే ఏంటో చూపిస్తాను అని ప్రణవ్ అనుకుంటూ ఈశ్వర్ గారిని వాదారుస్తూ హరిశ్చంద్ర ప్రసాద్ గారిని ఇంటికి తీసుకొని వెళ్తారు. మధు ట్రైన్లో కూర్చొని ఎందుకు తాతయ్య మీరు కూడా నన్ను అర్థం చేసుకోవట్లేదు నేను కళ్ళ ఎదురుగా ఉంటే బావకి నచ్చదు అలాంటిది మీ దగ్గరే ఉంటే బావకి కోపం వస్తుంది ఎందుకు బావకి కోపం తెప్పించడం అని బాధగా అనుకుంటుంది. మధుకి హరిశ్చంద్ర ప్రసాద్ గారు చనిపోయారు అనే విషయం అసలు తెలియదు. ఇంతలో మధు చేతిలో ఉన్న ప్రణవి ఏడుస్తూ ఉంటే ఏమయ్యిందమ్మా అని ప్రణవిని ఎత్తుకొని జోకుడుతూ నిద్ర పుచ్చుతుంది. ఇంతలో తన ఊరు రావటంతో ట్రైన్ దిగి తన ఉంటున్న ఇంట్లోకి వెళ్ళేసరికి ఆ ఇంటి తలుపులు తెరిచి ఉంటాయి. మధు ఆశ్చర్యంగా ఎవరు వచ్చారు ఇంటికి అని లోపలికి వెళ్ళి చూసేసరికి అక్కడ కనిపించిన వ్యక్తిని చూసి ఆశ్చర్యపోతూ మీరేంటి ఎక్కడ అని అడుగుతుంది. ఏ నేను ఇక్కడికి రాకూడదా నాకు మా ప్రిన్సెస్ని చూడాలి అనిపించి వచ్చాను ఆయన ఏంటి కొత్తగా మీరు అని పిలుస్తున్నావు అని అతను అడిగేసరికి జోక్గా అనట్లేదు సీరియస్గానే అంటున్నాను మీరు ఎందుకు వచ్చారో చెప్తే అని మధు అంటుంటే అతను నాకు హెడేక్గా ఉంది కాఫీ ఇస్తావా అని అడుగుతాడు. మధు అతని వైపు చిరాగ్గా చూసి కిచెన్లోకి వెళ్ళి కాఫీ ప్రిపేర్ చేస్తుంది. అలాగే ప్రణవికకి పాలు కూడా తీసుకొని రావటంతో అతనికి కాఫీ ఇచ్చి పాప కోసం తెచ్చిన పాలు తను తాగి పాలు చల్లార్చి బాటిల్లో ఫిల్ చేసి క్యాప్ పెట్టి పాపకిస్తుంది. పాప ఆ బాటిల్ తీసుకొని పాలు తాగుతూ ఉంటే అతను కాఫీ షిప్ చేసి అందుకే చెప్పా మంచి కాఫీ షాప్ పెట్టుకుందాం అని వింటావా వినవు అని అతను అంటుంటే మధు అతని వైపు కోపంగా చూస్తూ అసలు ముందు నువ్వు ఎందుకు వచ్చావో చెప్పు అని కోపంగా అరుస్తుంది. అతను చెవిలో వేలి పెట్టుకొని తిప్పుతూ అబ్బా కూల్ మధు ఊరికే చెవి కోసిన మేకల అరుస్తూ ఉంటావు ఎందుకు అని అతను అనేసరికి పాపకి ఏమర్థమయ్యిందో ఏంటో నోట్లో ఉన్న పాల బాటిల్ తీసి నవ్వుతుంది.
మధు అతని వైపు కోపంగా చూస్తూ రేయ్ బయటికి పోరా ముందు అని అరిచేసరికి చూసావా ఇది నీలో ఒరిజినాలిటీ అండి పోండి రండి ఇలాంటి మాటలు నీకు రావు కదా మరి ఎందుకే రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతావు అని అతను అనేసరికి మధుకి వచ్చిన కోపానికి ఏం చెయ్యాలో అర్థం కాక అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే మధు మధు ప్లీజ్ ఆగవే అని తన పక్కనే కూర్చోబెట్టుకొని మధు మరేమో నా లవ్ గురించి ఏం ఆలోచించావు అని అడుగుతాడు. మధు అతని వైపు అసహనంగా చూస్తూ చూడు నేను ఇప్పుడే హాస్పిటల్ నుంచి వచ్చాను అనవసరంగా నన్ను విసిగించకుండా వెళ్ళు అని మధు అరుస్తూ ఉన్నా అతను మధు అరుపులు కోపాలు అలకలు తనకి ఏం కాకపోవటంతో అబ్బో మేడం గారికి చాలా కోపమే ఉంది అని అంటూ ఇంతకీ ఎందుకు వెళ్ళారో చెప్పలేదు అని అతను అడుగుతాడు. మధు అప్పటి వరకు ఆపకుండా తన బాధనంతా నీకు తెలుసా తేజ తాతయ్యకి అని చెప్తూ ఏడ్చేస్తుంది. తేజ మధు వెన్ను నిమురుతూ ఇప్పుడు ఏమైందిరా ఎందుకు ఇలా ఏడుస్తున్నావు అని తేజ మాట్లాడుతూ ఉంటే వచ్చేటప్పుడు తాతయ్య నన్ను అక్కడే ఉండమన్నారా కానీ నీకు తెలుసు కదా బావకి నేనంటే కోపం అని అందుకే వచ్చేశాను అని మధు చెప్తుంది. తేజ గురించి మీకు ముందు ముందు స్టోరీలో తెలుస్తుంది. తప్పు చేసావు మధు నువ్వు బావ దగ్గరే ఉండాల్సింది అనవసరంగా ఎక్కడికి వచ్చి తప్పు చేసావు అని తేజ అంటుంటే ఏంట్రా నువ్వు కూడా నన్నే తప్పు పడుతున్నావా ఏం జరిగిందో నీకు తెలుసు కదా అని మధు అంటుంటే సరే అదంతా వదిలే ఇంతకీ నా లవ్ మ్యాటర్ ఏం చేశావు అని తేజ మధుని టాపిక్ డైవర్ట్ చేయాలి అని అడుగుతాడు. అప్పుడే బయట నుంచి ఒక అమ్మాయి వదిన అని పిలుస్తూ లోపలికి వస్తుంది. మధు రా నిధి అక్కడే ఉండిపోయావేంటి అని పిలిచేసరికి వదిన అమ్మ నీకు ఈ కర్ర ఇచ్చి రమ్మంది మార్నింగ్ ఊరు వెళ్ళావంట కదా పైగా ఏం వండలేదేమో అని ఇప్పుడు నన్ను పంపించింది అని నిధి లోపలికి వస్తూ చెప్తుంది. సరే అక్కడ పెట్టేసి ఇలా కూర్చో కాఫీ తీసుకువస్తాను అని మధు కిచెన్లోకి వెళ్తే తేజ నిధి పక్కకు చేరి ఓయ్ ఏంటి ఈ మధ్య అసలు కాలేజ్కి రావటమే మానేశావు అని తేజ అడుగుతూ ఉంటే నిధి కంగారుగా చుట్టూ చూస్తుంది. నువ్వు అంత కంగారు పడవలసిన అవసరం లేదు కానీ మధు కిచెన్లో ఉంది చెప్పు అని తేజ నిధి నడుం మీద గట్టిగా గిచ్చేసరికి ముద్దు పెట్టిన అరుపులకి కిచెన్లో ఉన్న మధు హాల్లో తేలుతుంది. నిధి కంగారుగా మధు వైపు చూసి వదిన ఇంటికి వెళ్ళి వస్తా అని ఫాస్ట్గా పరిగెడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతే తేజ వెళ్తూ ఉన్న నిధి వైపు నవ్వుతూ చూస్తూ ఉంటాడు. మధు తేజ వైపు కోపంగా చూస్తూ నిలబడితే తేజ అమాయకంగా మొహం పెట్టి నాకేం తెలీదు మధు నేనేం చెయ్యలేదు అని చిన్న పిల్లాడిలా చెప్పేసరికి మధు తనతో పాటు తీసుకువచ్చిన అట్లకాడుతో తేజాని కొడుతూ చెప్పరా నిజం చెప్పు నువ్వే కదా దాన్ని ఏడిపించావు అది చిన్న పిల్లరా ఎందుకురా దాన్ని అలా ఏడిపిస్తున్నావు అని మధు కొడుతూ ఉంటే తేజ ఆ దెబ్బలను తప్పించుకుంటూ నీకు తెలుసు కదా మధు నాకు నిధి అంటే ఎంత ఇష్టం అని అతను చెప్పేసరికి మధు కొట్టడం ఆగిపోతుంది. మధు బాధగా వద్దురా పెళ్లి చేసుకునేలా ఉంటే తనని ప్రేమించు అంతేకాని మధ్యలో వదిలేసే విధంగా అయితే నువ్వు తన జీవితంలోకి వెళ్ళవద్దు అందుకే నీ ప్రేమ గురించి నేను తనకి చెప్పలేదు పైగా మీ అమ్మ నాన్న స్టేటస్కి తన తగదు తెలుసు కదా మీ అమ్మ నాన్న ఎలా ఉంటారో అని మధు అనేసరికి ప్లీజ్ మధు వాళ్ళ గురించి నా దగ్గర టాక్ తీసుకురాకు ఎవరూ లేరనే కదా నేను అనాథలా నీ దగ్గర ఉంటుంది మీకు కూడా అభ్యంతరంగా అనిపిస్తే చెప్పు నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అని తేజ అంటుంటే రేయ్ నోరు మూసుకొని కూర్చో అని మధు గదిమితే కిచెన్లోకి వెళ్ళిపోతుంది వాడికి తిట్టి.
హరిశ్చంద్ర ప్రసాద్ గారికి ఇంటికి తీసుకొని వెళ్ళిన తర్వాత దూరపు బంధువులందరినీ పిలిచి అతనికి చెయ్యవలసిన దహన సంస్కారాలు అన్నీ చేస్తూ నిన్ను ఈ స్థితికి తీసుకువచ్చిన ఆ మధుని బ్రతికి ఉండగానే ఎందుకు బ్రతికున్నానా అనేలా చేస్తాను తాతయ్య అని ప్రణవ్ కోపంగా అతని మనసులోనే అనుకుంటాడు. ఇప్పుడు ప్రణవ్ మధుని ఏం చేస్తాడో ఏంటో. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. స్టోరీ ఎలా ఉంది అనేది కామెంట్లో తెలియచేయండి. ముందు ముందు ఈ స్టోరీ ఇంకా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ప్లీజ్ థ్యాంక్ యూ.